ఇంటికి స్మార్ట్ మీటర్లు వద్దు, పాత మీటర్లు చాలు, పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని నినాదాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో పి మల్లవరం పంచాయతీ గ్రాంటు గ్రామంలో సోమవారం నాడు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వం అదానితో చేసుకున్న ఒప్పందం మేరకు స్మార్ట్ మీటర్లు ఈ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల పేదలపై కోట్ల రూపాయల భారం పడనుందని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసుల్లో ఈ స్మార్ట్ మీటర్లు వేస్తున్నారని, భవిష్యత్తులో అన్ని కుటుంబాలకు ఈ మీటర్లు వేస్తారని అన్నారు. గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు వేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఈ మీటర్లను బహిష్కరించమని చెప్పి, వారే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత స్మార్ట్ మీటర్లు వేసి ప్రజలపై భారం పెంచడం సరికాదన్నారు. ఏ ప్రభుత్వమైనా సరే ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తాళరేవు మండల కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లు వద్దు, పాత మీటర్లే చాలు. మా ఇంటికి స్మార్ట్ మీటర్లు వద్దు, మా ఇంటికి స్మార్ట్ మీటర్లు వద్దు, మా ఇంటికి స్మార్ట్ మీటర్లు వద్దు, మా ఇంటికి స్మార్ట్ మీటర్లు వద్దు. పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే, పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే, పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే. స్మార్ట్ మీటర్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈ స్మార్ట్ మీటర్లు ప్రజలకందరికీ కూడా చాలా పెనుభారంగా మారేటువంటి పరిస్థితి ఉన్నది. మనం సెల్ ఫోన్లో ఎలాగైతే డబ్బులు వేయించుకుని కరెంట్ సెల్ ఫోన్లో ఉన్నటువంటి రీఛార్జ్ అంతా వాడిన తర్వాత అర్ధరాత్రికైనా అవిరాత్రికైనా ఆగిపోతే ఎలాగైతే కష్టాలు పడతామో అలాగే ముందుగానే రీఛార్జ్ చేయించుకోవాలి కరెంట్ మీటర్లకి అన్నిటికీ. అది ఎప్పుడు ఆగిపోయినా మన సెల్లో డబ్బులుంటే అప్పటికప్పుడు చేయించాం, లేదా డబ్బులు లేకపోతే తెల్లవారులు మాత్రం దోమలు కొట్టుకుంటూ మాత్రం ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అందుచేత ఈ స్మార్ట్ మీటర్లో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా నిరసన తెలియజేస్తారు. అంతేకాదు ఈవేళ స్మార్ట్ మీటర్ల పేరు మీద కరెంట్ ఛార్జీలు కూడా పెంచుతూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే లోకేష్ గారు కానీ మొత్తం పాదయాత్రలో తిరిగేటప్పుడు స్మార్ట్ మీటర్లో ఈ ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. ఎక్కడన్నా కానీ స్మార్ట్ మీటర్లో గ్రామాల్లో ప్రజల దగ్గర కానీ పెడితే మీరు ఎరగొట్టండి, వాళ్ళని తమరండి అని చెప్పారు. కానీ ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ స్మార్ట్ మీటర్లు ఏళ్ళే తీసుకొచ్చి మొత్తం మీద ప్రజల మీద భారం వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. అందుచేత ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి, ప్రజలకు భారాలు తగ్గించే విధంగా ఉండాలి. కానీ భారాలు వేసే పరిస్థితి, మరి ముక్కుపిండి వసూలు చేసే పరిస్థితి తీసుకురాకూడదని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అందుచేత ఈ ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఈ కరెంట్ ఛార్జీలు కానీ అలాగే స్మార్ట్ మీటర్లు కానీ ఉపసంహరించుకోవాలి. ఉపసంహరించుకోకపోతే ఖచ్చితంగా ప్రజల నిరసన ఈ ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.